అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 94. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ولقد جئتمونا فرادا كما خلقناكم أول مرة وتركتم ما خولناكم وراء ظهوركم وما نرى معكم شفعاءكم الذين زعمتم أنهم فيكم شركاء لقد تقطع بينكم وضل عنكم ما كنتم تزعمون. ఆయత్ నంబర్ 94. మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా సన్నిధికి ఒంటరిగా వచ్చారు. 123. మూలంలో ఫురాదా అనే పదం వచ్చింది. ఇది ఫరదున్కు బహువచనం, ఒక్కొక్కరే అని దాని భావం. అంటే మీరు సమూహంగా జట్టుగా కలిసి రారు, ఒక్కొక్కరే వేరువేరుగా మా ముందు హాజరవుతారు. మీ దగ్గర మీ సిరి సంపదలు ఉండవు, మీరు పూజించే బూటకపు దైవాలు కూడా ఉండరు. అల్లాను కాదని మీరు కల్పించుకున్న దేవుని పార్ట్నర్లు ఎవరూ మీకు తోడుగా రారు. అంటే ఏ సహాయకులను, మరే ఆస్తిపాస్తులను, పదవులను చూసుకుని మీరు మిడిసిపడేవారో వాటిలో ఏ ఒక్కటి ఆనాడు మీకు ఆసరాగా నిలబడవు. మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీ వెనుకే వదిలేసి వచ్చారు. మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములని మీరు భావించిన మీ సిఫార్సుదారులను కూడా ఇప్పుడు మేము మీ వెంట చూడడం లేదు. నిజంగానే వారికి మీకు మధ్య గల సంబంధాలన్నీ తెగిపోయాయి. మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయింది. ఆయత్ నంబర్ 95. إن الله فالق الحب والنوى يخرج الحي من الميت ومخرج الميت من الحي ذلكم الله فأنا تؤفكون. ఆయత్ నంబర్ 95. నిస్సందేహంగా విత్తనాన్ని టెంకను చీల్చేవాడు అల్లాయే. 124. దేవుని అపురూపమైన సృష్టి, అనుపమమైన ఏర్పాట్ల గురించి ఇక్కడ పేర్కొనడం జరిగింది. విత్తనాన్ని టెంకను రైతు నేలలో నాటగానే దాన్ని అసాధారణమైన రీతిలో చీల్చి దాని నుంచి మొక్కలను మొలకెత్తించి వాటి ద్వారా రకరకాల వృక్షాలను సృజిస్తాడు. నేల ఒక్కటే, దానికి సరఫరా చేయబడే నీరు కూడా ఒక్కటే. కానీ ఏ విత్తనం నాటితే ఆ మొక్కే మొలకెత్తుతుంది, ఏ టెంకను నాటితే ఆ వృక్షమే పుడుతుంది. ఆ విధంగా ఆ నేల ద్వారా రకరకాల ఆహార ధాన్యాలు, పండ్లు, ఫలాలు, కూరగాయలు సమకూరుతాయి. అల్లాహే గాక మరొకరెవరైనా ఈ పనులు చేసి పెడుతున్నారా? హబ్బున్ అంటే విత్తనం, గింజ. నవా ఇది నవాతున్కు బహువచనం, టెంకాయ అని దాని అర్థం. ఆయన జీవమున్న దానిని జీవం లేని దానిలో నుంచి తీస్తాడు. 125. అంటే విత్తనం, టెంక లాంటి జీవం లేని వస్తువుల నుండి ఆయన మొక్కలను మొలకెత్తిస్తాడు. అవి శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. వాటిలో జీవం ఉంటుంది. అవి పండ్లు ఫలాలనిస్తాయి. వాటి ద్వారా ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు ప్రాప్తిస్తాయి. మరికొన్ని తీగలు, వృక్షాలు సువాసనను వెదజల్లుతుంటాయి. వాటికి రంగు రంగుల పూలు పూస్తాయి. వాటిని చూసి వాటి సువాసనను పీల్చి మనిషి మధురానుభూతికి లోనవుతాడు. అలాగే ఆయన వీర్యం నుంచి, గుడ్డు నుంచి మనుషులను, పక్షులను, పశువులను పుట్టిస్తాడు. జీవం లేని దానిని జీవమున్న దానిలో నుంచి తీసేవాడు ఆయనే. 126. అంటే పశుపక్షాదుల నుంచి గుడ్డును తీస్తాడు. అది జీవం లేని వస్తువుగా పరిగణించబడుతుంది. విశ్వాసి, అవిశ్వాసిని కూడా సజీవులు, నిర్జీవులుగా అభివర్ణించడం జరిగింది. అంటే ఆయన విశ్వాసి ఇంట అవిశ్వాసిని, అవిశ్వాసి ఇంట విశ్వాసిని పుట్టిస్తాడు. ఆయన లీలలను, అసాధారణ సృష్టి ప్రక్రియను ఎవరూ సవాలు చేయలేరు.
ఆయనే అల్లా. మరి అలాంటప్పుడు మీరు సత్యం నుండి ఎటు మరలిపోతున్నారు?